భూదానం తీసుకొచ్చి భూదానంలో భూస్వాముల భూములను మేము సేకరిస్తాం, అది పేదవాళ్ళకి పంచుతామని తీసుకుంది కాదా? భూదానం అంటేనే అది కదా అర్థం. మరి ఇవాళ దాన్ని వదిలేసి మా మీద ఎందుకు దాడి చేస్తున్నట్టు, పేద ప్రజలు ఎందుకు దాడి చేస్తున్నట్టు, ఎందుకు కొడుతున్నట్టు అనే విషయాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దుర్మార్గులైన ఈ పద్ధతిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. పాలక పక్షాల్లో తేడా లేదు, పాలక పక్షాలని ఒకే పద్ధతి. పాలక పక్షాల్లో వాళ్ళ అవసరాలకి మాత్రమే వస్తాయి, నోట్ల కోసం వస్తాయి తప్ప, మరొకప్పుడు అవసరాల కోసం వస్తున్నాయి తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విషయాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకే కోర్టులు నిన్ననే ఎప్పుడో జరిగిన కేసులో 18 సంవత్సరాల క్రితం జరిగిన కేసులో ఆయేషా కేసులో ఏం తీర్పు వచ్చిందో మనం చూసాం. డబ్బులున్నోడికి కోర్టు, డబ్బులున్నోడు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, డబ్బులున్నోడు పైసలు అవసరం లేదు. నేను కూడా అడ్వకేట్నే, కానీ నేను ఎప్పుడు కోర్టుకు పోను అనుకోండి. అయినా కోర్టుకి ఎట్లా చేస్తుంది? చిన్న ఘటన జరిగితే ఒక 100 మంది మీద జైలు వేస్తుంది, కేసు వేస్తుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. సాయిబాబా ఆయన కాళ్ళు లేవు, ఆయన మోడీని కాలుస్తున్నాను కేసు పెట్టి, కాళ్ళు లేనివాడు అడవిలో పోయి కాల్చడా? సిగ్గులేదు పెట్టడానికి. అయినా ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, కోర్టు ఏం మాట్లాడలేదు. 9 సంవత్సరాలు జైల్లో ఉంచి ఆయన వదిలేసిన తర్వాత చచ్చిపోయింది. ఆయన ఒక లెక్చరర్. అట్లాంటి అనేక కేసులు మనం చూస్తున్నాం. కెచ్చనపల్లి అనే ఊర్లో కేసు అయితే మా అందరినీ 88 మంది మీద కేసు పెట్టారు. ఇప్పుడు నడుస్తుంది ఇల్లెందు కోర్టులో. ఇంకా ఎప్పుడు 2015లో పెట్టారు. ఇవాటికి కేసులు నడుస్తున్నాయి. మరి అందుకే ఎందుకు ఇవన్నీ అంటే కుట్రపూరితంగా పేదవాళ్ళ పక్షాన నిలబడ్డోళ్ళని, పేదవాళ్ళని ఏడిపించడమే ఈ లక్ష్యం. ఎన్నికలు రాగానే ఓట్లు కొనుక్కోవచ్చు అనే కుట్రపూరితమైన పద్ధతి అనుసరిస్తున్న ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా నిలబడాలి. మన అందరికీ ఆ భూమి వచ్చేదాకా కొట్లాడాలా, మన హక్కుల కోసం నిలబడాలా. మనమేమి తప్పు చేయలేదు, ఎవరి సొమ్ము దొంగతనం చేయలేదు. ఆ దొంగలందరూ గద్దెల మీద ఉన్నారు, కోట్లు కొడించే వాళ్ళు గద్దెల మీద ఉన్నారు. మనం జీవన భృతి కోసం మట్టి బిసికే మనుషులం, పని చేసుకొని బతికే మనుషులం, రక్తాన్ని చెమటగా మార్చి సమాజాన్ని నడిపిస్తున్న మనుషులం. యంత్రాలు నడిపిస్తున్నాం, పనులు నడిపిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, మట్టి బిస్తున్నాం. వ్యవసాయం పంటలు పండిస్తే మన అన్నల రైతుల పంటల మూలంగానే భూవ తింటున్న మనుషులం. అందుకే ఇట్లాంటి పేదవాళ్ళం అందరం కూడా ఒక్కటిగా ఉండాలి. నార పీస్తోటి కోడి పిల్లని కట్టేసి కూడా తెంపుకొని పోతే మీ అందరికీ తెలుసు. అదే నారని మోకేస్తే ఆంబోతును కట్టేయచ్చు. అందుకే బక్కబాంచ గరీబ్ గాళ్ళం ఒక్కటిగా ఉండి పొట్లాడితే సాధ్యమవుద్ది. మన ఇళ్ళు మనకు వచ్చేదాకా, మన హక్కులు మనకు వచ్చేదాకా పోట్లాడటానికి సిద్ధంగా ఉండమని అనేక మంది ఇంతకుముందే కొట్లాడారు, సాధించారు. మనం కూడా అట్లుంటామని, ఆ ఉద్యమంలో మా పాత్రని మేము పోషిస్తామని, మీ వెనుక సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంటుందని, ఇప్పటికే మా అనుభవంలో 10.5 లక్షల ఎకరాల భూములు ఆదివాసులకు సాధించడంలో విజయం సాధించాం. నా చిన్నప్పుడు అన్నం దొరికేది కాదు, అడవిలో జావు మాత్రమే దొరికేది. నాది ఇల్లెందే, జావు మాత్రమే దొరికేది. ఇవాళ అన్నం తింటున్నారు మా ఆదివాసీలు. ఎలా సాధ్యమైంది? పోట్లాడటం వల్లనే. మీ ఇక్కడ కూడా తెలుసు, ఈ చెండుగొండ మీ ప్రాంతంలో కూడా అనేక ఉద్యమాలు నడిచిన విషయాలు మీకు తెలుసు. అందుకే అట్లాంటి పొట్లాటతోటే వస్తుంది తప్ప మరొకటి రాదు. అందుకే ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే బాధపడాలి. మనమేం తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా ముందుకు ఎదుగుదేద్దాం. మన హక్కుని సాధించేదాకా, మన భూమిని సాధించేదాకా, మన ఇళ్ళు సాధించేదాకా నిలబడదాం, కలబడదామని మిమ్మల్ని కోరుకుంటూ, మీకు వెన్నుదన్నుగా మేము ఉండటానికి మా శక్తి అంతా ఉపయోగిస్తామని, పార్టీగా మేము మీకు అండగా ఉంటామని తెలియజేయడానికి మీ దగ్గరికి వచ్చాం. మా క్యాడర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు, మేము కూడా అవసరమైనప్పుడు వస్తాం, ఎక్కడికైనా వస్తాం, మీ తరఫున ఉంటామనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు లాల్ సలాం. తప్పనిసరి